బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. రేషన్ బియ్యం అక్రమ రవాణాకి తెలుగు రాష్ట్రాల్లో చెక్ పెడుతున్నారు అధికారులు. చెక్ పోస్ట్ని అలర్ట్ చేసి రేషన్ మాఫియాపై పంజా విసురుతున్నారు. 10 ఏళ్లు అక్రమాలకు పాల్పడి కలుగుల్లో దాక్కున్న అక్రమార్కుల భరతం పడుతున్నారు అధికారులు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అక్రమ రేషన్ బియ్యం దందాపై అధికారులు నిఘా పెట్టారు. మొన్న కాకినాడ పోర్టు నుంచి షిప్లో అక్రమంగా తరలి వెళ్తున్న 1000 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలతో కాకినాడ పోర్టులో అలజడి రేగింది. పెద్ద ఎత్తున జరుగుతున్న బియ్యం మాఫియా బట్టబయలైంది. ఈ ఘటన తర్వాత అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ మాఫియాకు చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. అక్రమార్కుల పని పడుతున్నారు. దీంతో చెక్ పోస్టుల దగ్గర అటు అధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అలజడితో తెలంగాణలో అధికారులు యాక్షన్ షురూ చేశారు. గత 10 ఏళ్లుగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో బియ్యం స్మగ్లింగ్ తో రెచ్చిపోతున్న అక్రమార్కులు పనిపడుతున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తున్న ముఠాపై నిఘా పెట్టారు. ఇన్నేళ్లు పొలిటికల్ సపోర్ట్తో తప్పించుకుంటున్న గనులను, కలుగులో దాక్కున్న నేరస్తులను బయటకు లాగుతున్నారు. చీకటి వ్యాపారం నడిపిస్తున్న పల్నాడు ముఠా పనిపడుతున్నారు. 10 ఏళ్ల నాటి కేసులను ఛేదిస్తున్నారు జిల్లా పోలీసులు. ఇప్పటికే పలువురిపై పీడీ యాక్ట్, రౌడీ షీట్లు నమోదు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 88 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో 237 మంది మీద కేసులు అయినాయి. అందులో ముఖ్యంగా ఎవరైతే పక్క రాష్ట్రం నుంచి భారీ ఎత్తున దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా నిఘా పెట్టడానికి కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు వరకు ఈ సంవత్సరం 57 వాహనాలు సీజ్ అయినాయి. అటు ఇటుకు ఒక 300 టన్నుల పీడిఎస్ రైసు ఈ మధ్యకాలంలోనే మేము సీజ్ చేయడం జరిగింది. మీరు తెస్తే నరేంద్ర నాయక్ ఉన్నాడు, రమణ ఉన్నాడు, ముక్కంటి ఉన్నారు, తర్వాత నర్సిరావు ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా ఎవరైతే రిపీటెడ్గా దీన్ని కమర్షియలైజ్ చేసి ఇక్కడ బాగా రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరి మీద అందాజు ఒక 10 మెంబర్స్ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలను ఆనుకొని ఉన్న మండలాలు, పట్టణ కేంద్రాల్లో యథేచ్ఛగా బియ్యం దందా నడిపించారు. దీంతో అర్ధరాత్రి సమయంలో జిల్లా బోర్డర్ దాటుతున్న బియ్యం రవాణాకు చెక్ పెడుతున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మహారాష్ట్రకు భారీగా రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. రోజు రోజుకు పెరుగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.